రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారులకు లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని కోర్టులో సిఐడి మెమో ఫైల్ చేసింది. ఇక ప్రభుత్వం మారిన తర్వాత అధికారులపై చర్యలు తీసుకుంటామని లోకేష్ బెదిరిస్తున్నారని సిఐడి పేర్కొంది. ఇక ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సిఐడి కోరింది. ఇక కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసినట్లుగా హైకోర్టు తెలిపింది. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, లోకేష్ రెడ్ బుక్ పేరుతో తమను బెదిరిస్తున్నారని సిఐడి అంటుంది. దీనిపైన హైకోర్టు ఏమంటుంది? అంటే గురు, ఈ ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్పై వాళ్ళ విచారణ జరిగింది. దీన్ని రేపటికి వాయిదా వేస్తారు. అయితే ప్రధానంగా ఇందులో చెప్పేది ఏంటంటే, లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నప్పుడు కోర్టులో సిఐడి మెమో దాఖలు చేస్తుంది. ప్రభుత్వం మారిన తర్వాత అధికారులపై చర్యలు తీసుకోవడం లోకేష్ బెదిరిస్తున్నారని కూడా సిఐడి చెప్పింది. ఎందుకంటే లోకేష్ ప్రతి పబ్లిక్ మీటింగ్ జరిగినప్పుడు నేను రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను, అందులో ఎవరెవరు ప్రభుత్వం తరపు నుంచి హెరాస్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ రెడ్ బుక్ లో ఉన్నాయని లోకేష్ చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అంశాలు అన్నిటి మీద కూడా సిఐడి ఒక మెమో దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే లోకేష్ ఇందులో 14 గా ఉన్నారు. ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి దీని మీద కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. మరి సిఐడి ఇచ్చిన పిటిషన్ కోర్టు ఏ రకంగా తీసుకుని దాని మీద చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది చూడాల్సింది. మరోవైపు లోకేష్ పై చర్యలకు అనుమతి ఇవ్వాలంటూ సిఐడి ఏసీబీ కోర్టులో ఇంకో పిటిషన్ కూడా వేసింది. 41A నోటీస్ లో ఉన్న నిబంధనలు ఉల్లంఘించారని కూడా సిఐడి చెప్పింది. కాబట్టి ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ పక్కన పెట్టిందని చెప్తూ ఉన్నారు. ఇటు హైకోర్టు రేపు విచారణ వాయిదా వేయడం, ఏసీబీ కోర్టు పిటిషన్, ఈ రెండింటి మీద కూడా స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. అయితే ప్రసన్న, మరోపక్క టీడీపీ నేతలు అంటున్నారు చంద్రబాబుకు బెయిల్ రావద్దనే సిఐడి ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అంటున్నారు కదా, దీనిపైన సిఐడి అధికారులు ఏమంటున్నారు? అంటే సిఐడి అధికారులు ప్రస్తుతం టెక్నికల్ గా ఇది టీడీపీ నేతలు పొలిటికల్ గా మాట్లాడుతూ ఉంటారు. రాజకీయపరమైన కామెంట్స్ టీడీపీ నేతలు చేస్తుంటారు. కానీ సిఐడి ఏంటంటే పిటిషన్ దాఖలు చేసినప్పుడు లోకేష్ తీసుకుంటూ అధికారులను భయప్రాంతాలు చేస్తున్నారని లోకేష్ వాదనలు పరిగణలోకి తీసుకుని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి కోర్టు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ గా మనం చూడాల్సి ఉంది. గురు, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.